జరంత చిన్న పనుండి అయితే జోపెట్టుకు వచ్చినట్టు జోపెట్టుకు వచ్చిన తర్వాత ఇక ఏదైనా తిందామని బుద్ధి పుట్టింది, కానీ ఇక ఈడేం తింటామని చెప్పేసి అనిపించి ఇంటికే పోయి మనమే పోయి బర్గర్లు వేసుకొని తిందామని అనుకొని ఇక చక్కగా మార్కెట్లోకి వచ్చి ఒక 1/2 kg క్యారెట్ అయితే తీసుకొని ఇక సీదా మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి రిటర్న్ అయినాము. ఆడికెళ్ళి వచ్చి ఇక చక్కగా బేకరీలోకి వచ్చి ఇక బన్నుల ప్యాకెట్ చూసినాం. ఆ ఒక్కటి 20 రూపాయలు అంటే ఒక ప్యాకెట్. ఏమన్నా తక్కువకి ఇస్తాడేమని అడిగితే ₹1 తక్కువ రాదన్నాడు. ఏమో ఎట్లయితే అట్లా కానీ అని చెప్పేసి ఒక 20 రూపాయలు 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఇక అవి తీసుకోగానే అట్లనే కిరాణం షాప్లో పోయి ఒక 1/2 kg ఆయిల్ ప్యాకెట్, ఇంకా 3 ఎగ్స్ తీసుకొని ఇక జోపెట్ నుండి రిటర్న్ అయిపోయినాము. ఇక మనకు కావాల్సినవి అయితే మనం అన్నీ తీసుకున్నాం. ఇక బండికి కావాల్సినవి కూడా బండికి పోయారు కదా అని చెప్పేసి ఇక బండిని అయితే పెట్రోల్ బంక్లోకి మళ్ళీ వాము వీడియో చూసేసరికి బంకు నిండా బండ్లే ఉన్నాయి. సరే ఎట్లయితే అట్లా కానీ అని చెప్పేసి ఇక వెయిట్ చేసినాం. ఇక ఈ కార్ను చూడగానే మాకు కూడా ఈసారి ఒక కారు ఉంటే ఎందులో బాగా తిప్పలేము ఉండకుండా అనిపించింది. ఇక కానిపట్టి ఇక మనకు కూడా ఫ్యూచర్లో తీసుకోకపోతాం అనిపించింది. ఇక కానీ పెట్రోల్ అయితే పోసుకున్నది. ఇక మా దోస్తు గాడే, మా డిగ్రీ ఫ్రెండ్ గాడే, అందుకే మనం చూసినది. ఇక ఆ నుంచి అయితే పెట్రోల్ పోసుకుని స్టార్ట్ అయింది. ఇక జోపేట దాటి ఇక నాకైతే ఎంతకు రూపాయలు తగ్గిపోయింది. చిన్న డబ్బా చూసి ఆపరా, నాకు వాటర్ బాటిల్ తీసుకున్నాక చిట్టుగా అంటే ఆపుతారా, ఇంటికి పోతున్నా కదా అని చెప్పేసి అట్లనే తీసుకొని వచ్చింది. మన బస్ డ్రైవర్లు ఏమనుకుంటారో ఏమో, మరి మేము మీద ఉన్నాము కింద ఉన్నామని తొక్కుకుంటా సరే పోతాం అనుకుంటారో ఏమనుకుంటారో, దగ్గరకు వచ్చి కట్టుకొట్టుకొని పోతారు. ఇక ఆ బైక్ రానోడు ఉండాలి కానీ బస్ కిందకే పోతాడు. ఇక అట్లున్నారు ఇక మన బస్ డ్రైవర్లు. ఇక చింతకుంటకు వచ్చేసరికి ఇక నాతో రాలే, నేను షాప్ నాయన నేను వచ్చేటట్టు నాయన నేను దాకపోతే అనేసరికి ఇక వాళ్ళ సీదా ఒక షాప్ దగ్గరికి అయితే తీసుకోండు. వాడైతే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇక వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఆ నుంచి. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చినాం. ఇక ఇంటికి రాగానే ఒక భవన్లో నీళ్ళు తీసుకొని ఇక ఆ క్యారెట్లను బాగా కడిగిన కింద మీద మంచిగా మొత్తం కడిగేసి, అవి కడిగిన తర్వాత అయితే సన్నం కట్ చేద్దామని చెప్పేసి ఆ పొట్టు తీసేదాంతో తీస్తే సరిగా రాలేదు. ఇక తర్వాత ఇక కుడకపోతే గీరేదాంతో చేస్తే ఇక కరెక్ట్ సైజులో వచ్చినాయి. ఇక ఇదే కరెక్ట్ అనుకుని ఇక దాంతోనే చేసినాం ఇక మొత్తం. తర్వాత ఇక మిక్సీ తీసుకొని అలా ఫటాఫట్ 3 గుడ్లు అయితే వలగొట్టినాం. 3 గుడ్లు వలగొట్టగానే ఇంత ఉప్పు ఇంత చక్కెర అలా పడేసిన. అలా పడేయంగానే ఇక మిక్సీని జరసేపు గిర్రని దింపిన. ఇక ఆ దింపంగానే ఇక మళ్ళీ జరసేపు ఓపెన్ చేసి చూసేసరికి జర బాదం మిల్క్ అయినట్టు అయింది. ఇక జరంత ఆయిల్ మళ్ళీ జరంత అలా ఆయిల్ వేసిన. ఇక జరంత ఆయిల్ వేయంగానే ఇక మళ్ళీ ఒకసారి గిర్రని దింపిన. ఇక అది దింపి మళ్ళీ ఒకసారి చూసిన కొంచెం గట్టిగా అయింది. ఇక ఆ రిజల్ట్ బాగానే వస్తుందని చెప్పేసి ఇక మళ్ళీ జరంత ఆయిల్ వేసుకున్నా. ఇక జరంత ఆయిల్ వేసిన. ఇక మళ్ళీ జర మూత పెట్టి ఇక మళ్ళీ జరసేపు గిర్రమని దింపిన. ఇక మళ్ళీ అది కాగానే ఇక మళ్ళీ ఒకసారి తీసేసరికి కొంచెం అది కొంచెం కనిపిస్తుంది కదా మనకు. ఇప్పుడైతే కొంచెం గట్టిగా అయింది, కానీ అది మనకు సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంత ఆయిల్ వేసి ఆ ఆయిల్ అంతా కిందికి పోయేటట్టుగా కొంచెం స్పూన్తోనే ఇక కలిపిన. అదంతా కిందికి పోగానే ఇక మళ్ళీ మూత పెట్టిన. ఇక మళ్ళీ మూత పెట్టి ఇదే ఫైనల్ అని చెప్పేసి ఇక జరసేపు ఎక్కువసేపు దింపిన. ఇక గిర్రమని దింపగానే కథం మొత్తం మనకైతే మైనస్ అయితే రెడీ అయిపోయింది. ఇక దాన్ని అయితే అది అయిపోగానే ఇక కథం దాన్ని అయితే పక్కన పెట్టేసిన. ఇక పక్కన పెట్టేసి ఇక మళ్ళీ ఒక బగోన్ తీసుకొని పొయ్యి మీద పెట్టిన. ఇంత ఆయిల్ పోసిన కథం ఉల్లిగడ్డలు ఇంకా కలిమాకు అల్లం బెల్లం అన్నీ వేసిన. బెల్లం వేయలేం కానీ అల్లం వేసిన. ఇక ఇంత క్యారెట్ వేసిన. అలా ఇక క్యారెట్ని జరసేపు ఉడికేటంత సేపు ఇక మొత్తం వేసినాక జరంత ఉడకబెట్టిన. ఇక జర ఉడకంగానే మొత్తం అయిపోగానే ఇక ఇట్లా కిందికి తీసినాం. ఇక ఈడేంద్రా అప్పుడు బగోన్లో అంటిండు ఇప్పుడు బాండిలో చూపిస్తున్నాడు అనుకుంటున్నారా, అలా పట్టలేదని చెప్పేసి లేచి పెట్టినాము. ఇక మొత్తానికి అయితే కర్రీ అయిపోయింది. ఇక ఆ బన్స్ ఇక మధ్యలో కట్ చేసుకున్నాం. ఇక దేశముద్రు సినిమా చూసుకుంటే అయితే ఇక అన్నీ ప్రిపేర్ చేసినాం. ఇక ఆ బన్నులన్నీ కట్ చేసి ఇక 2 సైడ్ల ఇక మైనస్ పెట్టినాం. మధ్యలో క్యారెట్ కర్రీ వేసి ఒక ఉల్లిగడ్డ పెట్టి ఒక టమాటా పెట్టి
కథం ఇంకో సైడ్ అట్లా పెట్టేసి ఇక ఇగో మన తిండిపోతుగాడు ఉన్నాడు కదా, ఇది ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాడు. ఇక అందుకని ఇక వానికే ఫస్ట్ ఇచ్చేసిన ఒకటి. ఇక నేను ఇంకో దాంట్లో పెట్టుకుని ఇక నా దానికి ఇక అటు సైడ్ ఇటు సైడ్ మైనస్ పెట్టేసి మళ్ళీ మధ్యలో కర్రీ పెట్టేసి ఇక చెరొకటి తీసుకొని ఇక తిన్నాము. ఏమన్నా ఉందా ఇక అబ్బా. ఇది చూడంగానే ఇక మీకైతే ఊరిలో వస్తున్నాయి కదా, ఇక వస్తాయి కానీ ఇక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మంచిగా చేసుకొని తినండి. కానీ మాకైతే జర దిష్టి పెట్టకండి, సరేనా? జర ఈ వీడియో చూసిన తర్వాత జర ఎట్లుందో జర కామెంట్ చేయండి కింద. అట్లనే వీడియోకి మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. జర కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే జర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి జర.